హాయ్ దిస్ ఇస్ బీయూపీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోటోషాప్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలి, అదే లాబీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అలాగే సేవ్ ఎలా చేసుకోవాలి, క్లోజ్ ఎలా చేయాలి. ఈ 3 టాపిక్లు వచ్చేసి మనం ఈరోజు నేర్చుకున్నాం. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన ఫోటోషాప్ లాబీలోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది. ఫస్ట్ లాబీ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ ఫోల్డర్ లోపలికి వెళ్ళిపోయి ఫైల్ తీసుకోవడం అనేది. దానికోసం ఓపెన్ కొడితే ఇలా ఓపెన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఫోల్డర్ లొకేషన్ చూపించేస్తుంది. ఇలాగే ఇదే ప్రాసెస్ ఇంకోటి ఉంది. సేమ్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇలాగే చూపించేస్తుంది. ఈ 2 ప్రాసెస్ ఒకటే. వీటికి షార్ట్ కట్ కూడా ఉంది. కీబోర్డ్లో షార్ట్ కట్ ఓ ప్రెస్ చేస్తే ఫైల్స్ ఎక్కడ ఉందో అది మనం ఓపెన్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇలా ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అలాగే మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు క్రియేట్ నవ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనం సైజెస్ అనేది పెట్టుకోవచ్చు. అంటే 12, 18, 16, 25 చాలా సైజెస్ ఉంటాయి. ఇలా సైజెస్ అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంచెస్, పిక్సెల్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అని చాలా ఉంటాయి. వీటిని కూడా ఉపయోగించుకొని కూడా మనం పెట్టుకోవచ్చు, సైజెస్ అన్ని పెట్టుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసుకునేది ఈ ప్రాసెసే కాకుండా ఇంకొక ప్రాసెస్ ఉంది. ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సేమ్ దీనికే ఇంకొక ప్రాసెస్ ఉంది. కీబోర్డ్లో Ctrl+N క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది ఇలా క్రియేట్ నవ్ నొక్కొచ్చు, ఫైల్స్లోకి వెళ్ళి న్యూ కొట్టచ్చు, కీబోర్డ్లో N కూడా కొట్టచ్చు. సెకండ్ టాపిక్ వచ్చేసి మనం ఎలా సేవ్ చేయాలనే దాని మీద చెప్పుకుందాం. ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. మీరు ఎక్కడో చోట కరెక్ట్గా పెట్టుకోండి. అక్కడో చోట ఇక్కడ ఫైల్ అనేది నేమ్ అనేది మెన్షన్ చేసుకోండి. మీ నేమ్ అనేది మీ ఇష్టం. అది మీకు పిహెచ్డి కావాలా, జేపీఐ కావాలని ఉంటుంది. మనం రెగ్యులర్గా అయితే పిహెచ్డి అనేది మనకి వర్క్ అవ్వదు. అంటే ఎదుటి వాళ్ళకి పంపినా కూడా వాళ్ళు చూసుకోవడానికి కనపడదు. వాళ్ళకి జేపీఐ అనేది కనిపిస్తుంది వాళ్ళకి. మనం జేపీఐ అనేది చేసుకోవాలి ఎక్కువ. పిహెచ్డి అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఫైల్స్ కూడా కావాలి అనుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు మనం వాళ్ళకి పంపుకోవడానికి పిహెచ్డి అనేది చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు అది తర్వాత చెప్తాను, తర్వాత వీడియోలో. జేపీఐ అనేది చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ అని చూసారా, దాన్ని క్లిక్ చేసినా పర్లేదు. మీకు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసినా కూడా సరిపోతుంది, సేవ్ అనేది అవుతుంది. ఇదొక ప్రాసెస్. కీబోర్డ్లో Ctrl+Shift+S చేస్తే ఇదొక ప్రాసెస్. మీరు సేమ్ ఇందాక చెప్పినట్టే ఎక్కడ ప్లేస్ కావాలో అక్కడ చూసుకుని ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లో ఇదేమో నేమ్ పెట్టుకోవడం, ఇక్కడేమో జేపీఐ కావాలా, పిహెచ్డి కావాలా, పీడిఎఫ్ కావాలా, పీపీఐ, ఎఫ్ఎఫ్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకుని పెట్టుకొని ఎంటర్ కొట్టడమో లేకపోతే క్లిక్ చేయడమో, సేవ్ అనేది క్లిక్ చేయడమో చేయండి. థర్డ్ టాపిక్ వచ్చేసి ఎలా క్లోజ్ చేయాలనేది. ఇప్పుడు దీన్ని ఎలా క్లోజ్ చేయాలంటే ఫైల్స్లోకి వెళ్ళి క్లోజ్ అన్న చూసారు మీరు, క్లోజ్. ఈ క్లోజ్ అంటే ఈ క్లోజ్కి తేడా ఏంటనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ క్లోజ్కి నార్మల్ క్లోజ్ అంటే ఇది డైరెక్ట్ క్లోజ్ అయిపోతుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+W. దీనికి షార్ట్ కట్ వచ్చేసి క్లోజ్ ఆల్ అనేది ఏంటంటే
మొత్తం దీని వెనకాల ఈ ఫైల్స్ ఉన్నాయి చూసారా, 1 2 3 4 ఈ ఫైల్స్ 4 ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. దానికి షార్ట్ కట్ ఆల్ట్ కంట్రోల్ డబ్ల్యూ. ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది ఈ ఫైల్ ఒకటి క్లోజ్ చేయాలంటే కంట్రోల్ డబ్ల్యూ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది, క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ అవ్వాలంటే కంట్రోల్ ఆల్ట్ డబ్ల్యూ క్లిక్ చేస్తే మొత్తం వెళ్ళిపోతాయి. చూడండి, మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి కదా, అలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఎలా క్లోజ్ చేయాలో అయితే మీరు చూసారు. లాస్ట్లో ఏంటంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఈ పిక్ ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం క్లోజ్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ డబ్ల్యూ, మీకు చెప్పాను కదా, కంట్రోల్ డబ్ల్యూ షార్ట్ కట్. ఇలా వెళ్ళి కంట్రోల్ డబ్ల్యూ నొక్కిన ఇలా క్లోజ్ అనేది ఈ పాపప్ అనేది అడుగుతుంది. ఈ పాపప్ అడిగినప్పుడు మనకి ఏంటంటే ఎస్ అనేది ఏంటంటే మొత్తం నీకు ఇప్పుడు నేను ఈ సార్ అనేది జరిపాను కాబట్టి నీకు ఆ సార్ జరిపినప్పుడు అది నీకు జరిపిన చోట ఓకేనా, అలా సేవ్ చేసానా అని అడుగుతుంది. మళ్ళీ ఈ నో ఏంటంటే మొత్తం నాకు బ్యాక్ ఇంతవరకు ఇందాక దాకా నేను మోడిఫికేషన్ చెయ్యకముందు ఎలా ఉందో అలా కావాలా అని అడుగుతుంది. ఇదంటే నార్మల్ వెయిటింగ్ అంతే. దీన్ని చూసుకోండి, కంట్రోల్ డబ్ల్యూ నొక్కినప్పుడు చూసుకోండి, ఎస్ కొట్టేశారంటే మొత్తం మీరు ఈ మూవ్ చేశారు కదా, ఈ మూవ్ చేసింది అలా ఉండిపోయి సేవ్ అయిపోతుంది. లేకపోతే జేపీఈలో ఉండి సేవ్ అయిపోతుంది, లేకపోతే పిహెచ్డీలో ఉండి సేవ్ అయిపోతుంది. చూసుకోండి, పిహెచ్డీలో ఉంటే మనం రికవర్ చేసుకోవడానికి మళ్ళీ చేసుకోవడానికి కుదురుతుంది. అదే జేపీఈ అయితే మనకు కుదరదు. చూసుకుని చేయండి. ఓకే, ఈ వీడియో అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో అనేది చూడండి. స్కిప్ అనేది ఎక్కడ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసి ఉంటారు, స్కిప్ అనేది చేయకుండా చూడండి, అర్థమవుతుంది. అలాగే ఇలాంటి ఇంకా మరిన్న వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ అనేది చేయించండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.